హాయ్ గైస్, ఈరోజు అయితే మేము ముత్తారం ఫేమస్ అయిన శివయ్య టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఇక్కడే స్కంద టెంపుల్ అని మనకు ఒక 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వాటర్ నుంచి ప్రయాణం చేయాలి. మొత్తం చెట్లు ఉంటాయి అండ్ పొలాలు ఉంటాయి. ఈ పొలాల నుంచి అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాలి స్కందమాత టెంపుల్కి. ఇక్కడ ఏంటి అంటే ముత్తారం శివాలయం టెంపుల్ అనేది ఇక్కడ ఫేమస్ ముత్తారంలో. ఇది నువ్వేమైనా చెప్పేదండి? అందరికీ నమస్కారం. ఇక్కడ ఏంటంటే మేము ఈ టెంపుల్కు రావడానికి చాలా ఇబ్బంది పడ్డాం, చాలా కష్టాలు అనుభవించాం. ముండ్లు, వాగు, పొలాలు, గడ్డి, ఎన్ని రాళ్ళు రప్పలు ఇవన్నిటిని దాటుకొని వచ్చినాం. ఎట్టకేలకి దర్శనం బ్రహ్మాండంగా జరిగింది. అద్భుతంగా ఉంది ఆలయం. కానీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ ఆలయంను కొంచెం ఎవరైనా గుర్తించి ఆలయానికి అభివృద్ధి కోసం ఎవరైనా సహకరించి కొంచెం ముందుకు వస్తే చాలా బాగుంటుందని విన్నపం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో గవర్నమెంట్ పాత ఆలయాలను అభివృద్ధి కోసం ఎన్నో చేస్తుంది. అదే మార్గంలో ఈ యొక్క ఆలయం కూడా చేయాలని కోరిక. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఒకసారి చూడండి, ఆలయం వెనకాల ముందు నంది, దాని వెనకాల మహాదేవుడు, దాని వెనకాల ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆంజనేయ స్వామి చూస్తున్నా, ఆంజనేయ స్వామి ఎక్కడైనా కూడా ఆంజనేయ స్వామి ముందు చిన్నది లింగ స్వరూపంలో ఉన్నటువంటి మహాదేవుడు, తర్వాత నంది ఉంటుంది. కానీ ఇక్కడ ఏంది అంటే లింగ స్వరూపంలో ఉన్న మహాదేవునికి నంది పెద్దగా ఉండి ఆంజనేయ స్వామి చిన్న ఉన్నాడు. సో రుద్ర రూపుడు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ రకంగా నేను చూడలేదు. నాకున్న వయసు అనుభవాన్ని బట్టి, నేను తిరిగిన యాత్రల్లో యూట్యూబ్ గురించి కానీ ఇంకా వేరే విషయాలనే నా అవసరాన్ని బట్టి తిరిగిన దానిలో ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి విగ్రహం నేను ఎక్కడ చూడలేదు. ఇది ఒక అద్భుతమైన విగ్రహం. మీరు ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుంటే మనము ఇక్కడికి ఏది జ్యోతిర్లింగము, అది త్రియంబకము, అవన్నీ తిరుగుతాం కదా, అవన్నీ తిరిగి మనం కౌసలే కరీంనగర్ దగ్గర ఉన్నటువంటి కేశవపురం దగ్గర ఉన్నటువంటి తాడికల్ గ్రామంకు దగ్గర ఉన్నటువంటి ఈ ఊరిలో ఉన్నటువంటి ఆలయం చేసుకుంటే ఆంజనేయ స్వామి ఇచ్చేటువంటి ప్రతిమ ఉన్ను మహాదేవుడు, నంది స్వరూపుడు, అటు సుబ్రహ్మణ్య స్వామి గదాశ్రమం, ఇది చాలా అద్భుతం, వర్ణాతీతం, మనం చెప్పడానికి వీలు లేనటువంటిది. ఎందుకంటే ఎక్కడ కూడా నేను చూడలేదు కూడా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఈ రకంగా ఉండడం. జై హనుమాన్, జై మహాదేవ.